పవిత్ర రంజాన్ మాసం క్రమశిక్షణకు, దాతృత్వానికి, మత సామరస్యానికి ప్రతీక అని నుస్తులాపూర్ గ్రామ సర్పంచ్ తుమ్మనపల్లి సంధ్యా శ్రీనివాసరావు అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్లో మసీదులో ముస్లిం సోదరుల కోసం వారు ప్రత్యేకంగా ఆదివారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాసరావు మాట్లాడుతూ రంజాన్ మాసం అంటే కేవలం ఉపవాసం మాత్రమే కాదని ఆత్మశుద్ధికి, దైవ చింతనకు మార్గమని కొనియాడారు. కులమతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి పండుగలు జరుపుకోవడం మన గ్రామానికి ఉన్న గొప్ప సంప్రదాయమని వారు పేర్కొన్నారు. సర్పంచ్ తమతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొనడం పట్ల ముస్లిం పెద్దలు, యువకులు కృతజ్ఞతలు చెప్పారు. ఈ కార్యక్రమంలో మస్జిద్ కమిటీ అధ్యక్షుడు సయ్యద్ అలీయుద్దీన్, గౌరవ అధ్యక్షుడు షౌకత్ అలీ, ఉపాధ్యక్షుడు బాబు పటేల్, సెక్రటరీ మహమ్మద్ నిస్సార్, సహాయ కార్యదర్శి నిహాల్, కోశాధికారి సయ్యద్ హుస్సేన్, సభ్యులు జానీబాయ్, జుబేర్, సోహెల్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా మా ముస్లిం సోదరిమణులకు ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగింది. ఈ విందు సందర్భంగా అన్ని మతాల ప్రజలు అన్ని మత సామరస్యంతో అందరు సోదరభావంతో కలిసి ఉండాలని కోరుకుంటూ మంచి వాతావరణంలో ఈ విందు ఇవ్వడం జరిగింది. మేమందరం ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇలానే, నేను సర్పంచ్, మా భార్య సర్పంచ్ ఉన్న 5 సంవత్సరాలు కూడా ఇలాగే జరుపుకోవాలని కోరుకుంటూ, అందులో మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ విందు ఇవ్వడం జరిగింది. దీనికి మా ఎమ్మెల్యే గారు వచ్చేది ఉండే, అనివార్య కారణాల వల్ల హైదరాబాద్లో ఉన్నాడు. కాబట్టి మళ్ళీ రంజాన్ పండుగకు ఇక్కడ ఉన్న మేము కొన్ని వాగ్దానాలు ఇచ్చాం. ఎమ్మెల్యే ద్వారా మా ద్వారా కొన్ని వాగ్దానాలు ఇచ్చాం. ఇక్కడ ఒకటి ఈద్గాకు కాంపౌండ్ వాల్ నిర్మాణం కోసం మేము హామీ ఇచ్చినాం. హామీని కూడా మళ్ళీ పండుగ లోపు నెరవేరుస్తానని మా ఎమ్మెల్యే గారితో చేపించి హామీ ఇచ్చి నెరవేరుస్తానని ఈ సందర్భంగా మనవి చేసి